ముందుగా థ్యాంక్ యూ సో మచ్ వీడియోని క్లిక్ చేసినందుకు. అలానే ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని అయితే కంటిన్యూ చేయండి. మీకు చెప్పడం మర్చిపోయాను. వెల్కమ్ బ్యాక్ మన అమ్మాయి ఛానల్. కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియోని చూపించే ముందు ఓం నమో వెంకటేశాయ అని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి సప్త శనివారాలు ఫస్ట్ టైం చేస్తున్నా. ఇది అయితే 6వ వారం. ఒకవేళ ముందు 5 వారాల్లో చూడకపోతే ఒకసారి చూడండి. నేను సప్త శనివారాలు ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి సప్త శనివారాల వ్రతం నేను ఎలా చేస్తున్నానని మీకు చెప్పాలని అనుకున్నా. ఇదే ఫస్ట్ టైం కాబట్టి చిన్న చిన్న తప్పులున్నా ఏదైనా మిస్ అయినా మీరు నాకు చెప్పొచ్చు. ఇలానే ప్రతి సంవత్సరం చెయ్యాలని అనుకుంటున్నా. ఈ పూజని ఇప్పుడే చెయ్యాలి ఇలానే చెయ్యాలని ఏమీ లేదు. మనకి ఎప్పుడైనా వీలున్నప్పుడు చేసుకోవచ్చు. ఈ పూజని పెద్దగా చేస్తారు, చిన్నగా కూడా చేస్తారు. ఎవరు వీలుని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఈ పూజ చేసే ముందు అసలు ఎందుకు చేస్తున్నాను, సప్త శనివారాలు అంటే ఏంటని అన్నీ తెలుసుకుని చేస్తే బాగుంటుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇక్కడ పిండి ప్రమిదలు చేస్తున్నా. నాకైతే చేతులతో పిండి ప్రమిదలు చేయడం రావట్లేదు. అందుకని నేను యూట్యూబ్లో చూసి ఇలా ట్రై చేశాను. ఇలా పిండి ప్రమిదల మీద వీడియోలో చూపించినట్టు నామాలు పెట్టుకోండి. అలాగే తమలపాకులు తీసుకుని దాని మీద కూడా వెంకటేశ్వర స్వామి నామం పెట్టి పక్కనైతే పెట్టేసుకోండి. ఇక్కడ పూజకి కావాల్సిన సామాగ్రిని మొత్తం ఒక దగ్గర అయితే పెట్టుకున్నా. అన్నీ ఒకేసారి చెక్ చేసుకుంటే ఇక్కడే నేను చాలా సింపుల్గా చేసుకుంటాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. నేను కూడా ఈ వీడియోలో ఏమైనా మిస్ అయినా మీరు నాకు చెప్పొచ్చు. ముఖ్యంగా కావాల్సింది అయితే పూజకు పువ్వులు, పటం మీదకి వేయటానికి ఒక తులసి మాల, వెంకటేశ్వర స్వామికి పూజ చేయటానికి సపరేట్గా తులసాకులను కూడా తెచ్చుకుంటే మంచిది. ఇంకా కొబ్బరికాయ, పళ్ళు, ఇంకా మీకు వీలుని బట్టి ప్రసాదాలు పెట్టుకోండి. నేను ఇక్కడ సింపుల్గా పెసరపప్పు, సెలవిడి, పానకం, నువ్వులుండ్లు, పంచామృతం ఇవి మాత్రం పక్కాగా పెట్టుకోండి. ఇక్కడ పటం పెట్టే ముందు కింద కొంచెం బియ్యం వేసి కుంకుమ పసుపు వేసుకుని పటం పెట్టుకోవాలి. పటం మీదకి తులసిమాల, పూలదండను వేసుకుని నా దగ్గర చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం, వినాయకుడి విగ్రహం పెట్టుకుని పూజ చేసుకున్నాను. దీపారాధన చేయటానికి నెయ్యి లేదంటే నువ్వుల నూనె వేసుకుని దీపం పెట్టుకుంటే మంచిది. అలానే ముందుగా తమలపాకులు, పిండి ప్రమిదలు రెడీ చేసుకున్న వెంకటేశ్వర స్వామి ముందు పెట్టుకొని అందులో నెయ్యి వేసుకుని ఒత్తులు కూడా వేసుకోండి. ఇక్కడ పసుపు వినాయకుడికి కూడా బొట్టు పెట్టి పెట్టుకోండి. ప్రసాదాలు కూడా పెట్టేసి దీపారాధన అయితే చేస్తా. ఈ వీడియోని పూజ చేయకముందే తీసాను. వీడియో నేను పూజ చేసినప్పుడు అయితే తీయను. ఎందుకంటే గ్యాస్ మొత్తం పూజ మీద ఉండాలని. అందుకని పూజకు ముందు పూజ తర్వాత తీస్తా. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇప్పటికీ ఏ ఆటంకం లేకుండా 6 వారాలు పూర్తయ్యాయి. ఆ దేవుడి దయ వల్ల 7వ వారం కూడా పూర్తయితే అదే చాలు నాకు. ఈ పూజ మాత్రం ఎవరైనా చెయ్యొచ్చు. అయినా పూజ చేయటానికి వీళ్ళే చెయ్యాలి, వీళ్ళు చేయకూడదు అనేది ఏమీ ఉండదు. ఈ పూజనైతే అందరూ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా చేయకపోతే తప్పకుండా మీరు కూడా ఇంట్లో సప్త శనివారాల వ్రతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మార్నింగ్ వ్రతం చేసిన వాళ్ళు మార్నింగ్ ఎలా దీపం పెట్టుకున్నారో ఈవినింగ్ కూడా అలానే స్నానం చేసుకొని దీపం పెట్టుకోవాలి. నేను పీఠాన్ని ఆదివారం మార్నింగ్ తీసేసాను. దీపం పెట్టుకున్న పిండి ప్రమిదలు ఉన్నాయి కదా, అవి కొంతమంది ఇంట్లోనే వాటర్లో కలిపేసి మొక్కల కింద వేసేస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా పిండి ప్రమిదలు ఆవులకు తినిపిస్తే చాలా మంచిది. లేదంటే ఆవులు కనిపించట్లేదు అనుకుంటే ఎక్కడైనా చెరువులో వేసిస్తే ఇంకా మంచిది. నేనైతే ఆవులకి తినిపించాను. ఒక్కసారి మాత్రమే చెరువులో కలిపేసా. పిండి ప్రమిదలు తినిపించడానికి అయితే ఆవులు టెంపుల్స్ దగ్గర ఉంటాయి. 1, 2, 3 టెంపుల్స్ తిరిగితే కనిపిస్తాయి. అంతేనండి, నా పూజా వీడియోని మీకు చెప్పాలనుకున్నా. ఈ వీడియో అయితే లాస్ట్కి వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్.